కాకినాడ పెద్ద మార్కెట్ లో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆలయ ఉత్సవ కమిటీ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు పాల్గొని నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చింతలపూడి రవి, దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబులు మాట్లాడుతూ నూకాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు ఘనంగా జరిగేలా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అమ్మవారి దయ ప్రజలందరిపై ఉండాలని పెద్ద మార్కెట్ లో గల శ్రీ నూకాలమ్మ అమ్మవారికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు 45 రోజుల జాతర మహోత్సవాలను నిర్వహించడం జరిగిందన్నారు. సుమారు 600 సంవత్సరాలకు పైగా పురాతన చరిత్ర కలిగిన నూకాలమ్మ అమ్మవారిని ప్రజలందరూ దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ సోమరాజు, సిఎస్ఓ శ్రీనివాసరావు, ఈవోలు మురళీ వీరభద్రరావు, ఆర్ రాజేశ్వరరావు, శ్రీనివాస్, రామచంద్రరావు, రవితేజ, లక్ష్మణ్ రావు, ఉత్సవ కమిటీ సభ్యులు సరగడ రమణారెడ్డి, బాలాంత్రపు రాజేశ్వరి, సేరు శ్రీను, సూర్య మహాలక్ష్మి, బలరాం, దంగేటి సతీష్, శ్రీనివాస్, శ్రీధర్, తిరిడి ఎల్లమ్మ, మంగ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ సత్యదేవాయ నమః. మరి నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా అమావాస్య జాతర నూకాలమ్మ అమ్మవారి దేవాలయాలకి అన్నింటికి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా మా జిల్లాలో ముఖ్యంగా చింతలూరు నూకాలమ్మ, ఇటు మన కాకినాడలో వేంచేసిన నూకాలమ్మ, అలాగే సూర్యారావుపేటలో ఉన్న నూకాలమ్మ అన్ని జాతరలు కూడా పరిశీలించడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి వాళ్ళ దర్శనాలు కానీ అలాగే ఆశీర్వచనాలు కానీ తీర్థప్రసాదాలు కానీ అందే విధంగా చర్యలు కైకొనడం జరిగింది. 10 దేవాలయానికి కూడా ఒక చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ని మరియు ఇతర దేవస్థానాల నుంచి సిబ్బందిని కూడా అక్కడ ఉన్న కార్యనిర్వాహక సపోర్టింగ్ కింద వేసాం. మరి స్థానిక శాసనసభ్యుల వారు కూడా మరి కమిటీ సభ్యులను కూడా నియమించడం జరిగింది. మా కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం ఆ కమిటీ సభ్యుల యొక్క సహకారాలతో మా కార్యనిర్వాహకారి ఈ జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున చేయడం జరిగింది. అమ్మదేవి అంటే అన్ని ఉన్నట్టే కాకినాడ సిటీ పెద్ద మార్కెట్ లో వెళ్తేసి ఉన్న పూర్వం 613 సంవత్సరాల క్రితమే స్వయంభూ కింద వెలిసిన అమ్మవారు అనమాట. పెద్ద మార్కెట్ లో ఈ అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా ఏవైతే ఈ యొక్క జాతర మహోత్సవాల టైంలో అమ్మవారికి సారవడానికి ఈ కాకినాడ సిటీ కాదు పక్క ఊర్ల నుంచి అన్ని ఊర్ల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ అమ్మవారు కాకినాడ సిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి గ్రామ దేవత ఎలవేలుపు. ఇక్కడ జాతర మహోత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ఏవైతే జాతర మహోత్సవాలకు వస్తున్న భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారు ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అలాగే ఆలయ యువ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. ఇవాళ అమావాస్య తీర్థానికి 1,00,000 మంది పైన భక్తులు తరలి వచ్చి పోటెత్తారు. మీరు చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నా సరే భక్తులు రద్దీ తగ్గట్లేదు. ఇక్కడికి వస్తున్న భక్తులు అందరూ అంటున్నారు గత 25 సంవత్సరాల నుంచి ఇలాగ ఎప్పుడు జరగలేదు, ఇదే మొట్టమొదటి జరిగింది. అమ్మవారు నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో మేము అందరూ వచ్చామని భక్తులందరూ కూడా చెప్పడం జరిగిందండి. అమ్మవారి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మార్కెట్లు ఏర్పాటు చేసాం. చిన్నపిల్లలు ఎవరైనా వాళ్ళకి పాలు బిస్కెట్లు ఏర్పాటు చేసాం. వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు ఏర్పాటు చేసాం. ఎండ కూడా రోజు మీద ఇవాళ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి మజ్జిగ రసనాలు కూడా ఏర్పాటు చేసాం. భక్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా దర్శనం చేయించి పంపిస్తున్నాం. ఈ అన్నింటికి కూడా ఇక్కడ పెద్ద మార్కెట్ వ్యాపారస్తులు, అమ్మవారి భక్తులు అందరూ సహకారంతో బ్రహ్మాండంగా చేస్తున్నాం అండి. అమ్మ దైవం అంటే అన్నీ ఉన్నట్టే. ఈ రోజు రాత్రి 10 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనం జరుగుతుంది. కాబట్టి కాకినాడ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రజలందరూ కూడా ఇవాళ వచ్చి అమ్మవారి దర్శనం ఫ్యామిలీతో కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను. అమ్మ దైవం అంటే అన్నీ ఉన్నట్టే.